Ramachandrapuram was inaugurated by State Labour Minister Vasamsetti Subhash and led by the local police department. Students, police personnel, healthcare workers and auto rickshaw drivers participated enthusiastically, pledging their commitment to eradicating drug abuse. సందర్భంగా ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. In combating drug use, stressing measures to curb issues like ganja and illegal narcotics. Students carried placards with powerful messages like "Wake up youth, say no to drugs" and raised slogans calling for a drug-free society. వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు అలాగే చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్లు, అలాగే ఈ స్కూలు అండ్ కాలేజెస్ సంబంధించిన పిల్లలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఈ డ్రగ్స్ పట్ల అవగాహన కలిగజేసి వారి యొక్క సహకారంతో ఈ డ్రగ్స్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యారు. ఎవరైనా సరే ఈ డ్రగ్స్ని నిర్మూలించాలంటే పోలీసు వారు వాళ్ళ ఒక్కలే కాదు కాబట్టి ప్రజల సహకారం ఎంతో అవసరం. దీంట్లో ఎక్కడైనా డ్రగ్స్ ఉపయోగిస్తున్నా అలాగే అమ్ముతున్నా కూడా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి. అలా తెలియజేసినట్లయితే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని దీని నిర్మూలనకి మేము మా వంతు కృషి చేస్తాము. ఈ ప్రజల్లో ఎప్పుడైతే ఈ అవగాహన కలిగి వారి యొక్క సహకారంతోనే ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది సాధ్యపడుతుంది కాబట్టి ఈ అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది యాంటీ డ్రగ్స్ డే